స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. నక్కపల్లి మండలం రాజాయపేట గ్రామం. ఈ బల్క్ డ్రగ్ కంపెనీ ఈ గ్రామస్తులు ఎందుకు వద్దంటున్నారు? గత 40 రోజుల నుంచి అయితే వీళ్ళు ఆందోళన అయితే చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తూ ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ప్రభుత్వం అయితే ఈ పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేసి ఇక్కడైతే ఈ కంపెనీ పెడదామని చెప్పి వీళ్ళు ఉద్దేశంతో ఉన్నారు. అయితే ప్రధానంగా వీళ్ళైతే మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా వ్యతిరేకించి వీళ్ళు ఈ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇది వద్దు, ఈ పొల్యూషన్ మొత్తం అంతా వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా మాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, అలాగే మాకు జీవనం సాగించడం చాలా కష్టంగా మారుతుందని చెప్పి వీళ్ళైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా వీళ్ళు 40 రోజుల నుంచి అయితే మాకు ఎట్టి పరిస్థితుల్లోని ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి అయితే నినాదాలు అయితే చేస్తూ ఆందోళన అయితే చేపడుతున్నారు. అయితే వీళ్ళకి మా మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్య నేతలంతా వీళ్ళకి సాంఘీభావం తెలపడానికి అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. అసలు ప్రధానంగా ఈ గ్రామస్తులు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళు ఏంటి, ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇప్పుడు రాజాయపేట గ్రామంలో ఉన్నాం. వీళ్ళంతా ఆందోళన శిబిరం వద్ద అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మొత్తం చిన్న పెద్ద అన్న తామ్యం లేకుండా మాకు ఎట్టి పరిస్థితుల్లోని బల్క్ పార్క్ మాకు అయితే వద్దు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ బల్క్ డ్రగ్ కంపెనీకి ఆపి మాకు ప్రాణభిక్ష పెట్టండి, అలాగే బల్క్ డ్రగ్ కంపెనీని ఆపి మాకు ప్రాణభిక్ష పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లోని ఇది వస్తే మట్టికి మేము ఊరుకునేది లేదని చెప్పి గత 40 రోజుల నుంచి వీళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించి మహిళలు అయితే ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి మీ నినాదం, ఏంటి, మీకు ఏంటి కావాలి? ప్రధానంగా మా నిదానం అంటే ఏమీ లేదు. మా గంగమ్మే మాకు అపృతంగా ఉండాలి. గంగ మాకు పవిత్రమైన గంగ, లాలాజలమైన గంగ. ఆ గంగ ఇప్పుడే ఒక కంపెనీ వచ్చి పడైపోయింది. అందులో మత్స్యాలలో చాలా 9 నచ్చల జలరసములకి 4 నచ్చల జలరసముల పుట్టకు నాశనం అయిపోయింది. ఒక పీతనేది, రయ్యనేది, చేపలు, చాలా రకాల చేపలు పోయాయి. ఇప్పుడు ఉన్నికాడ కన్నా బతకాలంటే ఈ కంపెనీ వచ్చి పడుతుందంటే ఎలా కట్టినిస్తాం బాబు? ఒక్క కంపెనీ వచ్చి మమ్మల్ని మెలికి ఉంచింది. మా వాళ్ళు కొడవలతో సేలు కోసుకొని, చేపలు అమ్ముకొని, ఉడిపుడుచుకొని బతికితే కమ్మగా ఉండేది మా ఆరోగ్యాలు. 100 సంవత్సరాలు జబ్బులు, జ్వరాలు, కట్టాలు, సుఖాలు ఏముండి కాదు. ఇప్పుడు ఒక్క కంపెనీ వచ్చిన తర్వాత ఆరోగ్యాలు పాడైపోయాయి, ముసలైపోయాయి. 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనుషులు అయిపోయారు. మరి ఈ కంపెనీ కడతామంటే ఎలా కట్టిస్తాము? మా ప్రాణాలన్నా పుస్తకిస్తాం కానీ మేము కంపెనీ కట్టనిం బాబు. ఏంటంటే అందులో మా కంపెనీ మీద మమ్మల్ని చంపేసి మా మీద డబ్బు సంపాదించుకున్న పర్వాలేదు కానీ కంపెనీ కట్టినాం. ఆడదంటే ఒక స్త్రీ ఇంటినే చుట్టూ మొదలవుతుంది. స్త్రీ పురుషులు అంటారు కానీ పురుషులు స్త్రీలు అన్నారు. ఈ అమ్మ, ఈ మాత, జగన్మాత, ఈ భూమి వల్లే మనం పుట్టుకొచ్చాం. ఈ పంచిపోతాల వల్ల మనం పుట్టుకొచ్చాం. ఆ పంచిపోతాలు పెంచిన పంట మనం తింటే మన పంచిపోతాలు ఉంటాయి. ఈ పంచిపోతాలే మనకు పిండత్వం అవుతుంది. మరి ఆయా రాగ్గునేపోయి భూమిలో పండిందే మాకు ఎక్కపోయి ఈ పిల్లలు ఎలా పుడతాలో ఈ ఆరోగ్యం పారైపోయింది. మరి ఆ తిండి వల్లే కదా మన శరీరం వల్ల ఉంటుంది. మరి ఈ భూమి మీద పండిన పంట మనకు శరీరం బాగాలేనప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలు పుట్టకపోయింది, ఆరోగ్యాలు పోయాయి, దుమ్ములు చెలుపులు వచ్చేసాయి. కాదమ్మా, హోంమంత్రి అనిత వచ్చారు కదా, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? మాకు ఎలాంటి భరోసా ఇస్తే ఈ కంపెనీ దగ్గరికి వచ్చి ఆ అమ్మ మంచి భరోసా ఇచ్చింది. ఆ అమ్మ కంటే పై పాత్ర ఎవరున్నారో, ఆ అమ్మని ఏమి ఇబ్బంది పడుతున్నారో మాకు తెలియదు. కానీ ఆ అమ్మ ఒక స్త్రీగా వచ్చింది కాబట్టి, ఒక ఆదిశక్తిగా వచ్చింది కాబట్టి మమ్మల్ని ఏం చేయాలంటే, అమ్మ నా పిల్లలు, నా గ్రామం, నా చుట్టూ, నేను ఒక స్త్రీను, ఈ చుట్టూ నేను తయారు చేశాను, నేను ఒక ఆడదాన్ని, నా పిల్లలు అలా పాడైపోరాదు అనుకోయి నా ఇలాంటి కంపెనీ నన్ను కట్టినమ్మా అనేసి మా అమ్మ మాకు భరోసా ఇస్తుందని పూర్తిగా నమ్ముకో ఉన్నాం. ఇప్పటికే అమ్మ మీద నమ్మకం ఉంది. ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా మా చుట్టూ మాత్రం ఆ అమ్మ బాగు చేస్తుందని నమ్మకంగా ఉన్నది, మాట ఇస్తుందని నమ్మకంగా ఉన్నాం. ఈ కంపెనీ ఆ అమ్మ కాకనే కాదని ఆ పెద్దలు ఆర్డర్గా మమ్మల్ని కట్టాలని ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి చంపేసి దాని మీద కంపెనీ కట్టుకొని డబ్బు సంపాదించుకోవాలి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈ బల్క్ డ్రగ్ కంపెనీ అయితే అక్కర్లేదు, అవసరం లేదు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళంతా ఎనానమస్గా నిజంగా వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు హార్ట్ఫుల్గా వీళ్ళైతే నిరసనకు అయితే దిగారు. అయితే ప్రధానంగా అసలు మిగతా మహిళలు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం చెప్తావు, ఏం కావాలి నీకు? ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కొన్ని మలంపులు ఎట్టేస్తున్నారు. మా నేవరికి ఏం చేద్దామని ఉందో అది న్యాయం చెయ్యాలి. మా పరిష్కారం, మా ప్యాటరీ, ఆ ప్యాటరీ వచ్చింది, ఉన్న ప్యాటరీ వచ్చేస్తేనే మా ఉన్నా పోతున్నాం. మిగతా ప్యాటరీలు వచ్చేస్తే అస్సలు తట్టుకోగలమా మేము? అవునన్నా, మా మెచ్చగారులకి ఎక్కడో బీచ్ని తీసుకెళ్ళి పెట్టండి, పెడితేని
లేదంటే మాకేదో పరిష్కారం చెప్పండి. అనిత వచ్చింది, మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు నెరిలో 10 మంది కుర్రోళ్ళు రండి, అక్కడ తీసుకెళ్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారండి. అదే పరిష్కారం మా ఊర్లో చేయండి, మాకు న్యాయం చేయండి. మీకు ఓటేసి మీకు నిలబెట్టాం మేము, మాకు న్యాయం చేయండి అని మా మంత్రి వెళ్ళి కారు ముందరగా నిలబడ్డామండి. నిలబడితే ఇవాళ రానందుకు కూడా, ముందుకు రానందుకు కూడా మాకేది పరిష్కారం చెప్పలేదు అనిత మేడం గారు. అందు గురించి మాకు పరిష్కారం ఏదైనా చెప్తారని మా ఏట్లకి వెళ్ళకంట, పాటలకి వెళ్ళకంట, కూలికి వెళ్ళకంట 3 నిలబడి పోరాడుతున్నారు. అన్నం కూడా తినలేదు. మాకు పరిష్కారం ఏం చెప్తారో చెప్పాలి, చంద్రబాబు నాయుడు అన్నా చెప్పాలా, లేదంటే అనిత మేడం గారు కలెక్టర్ మేడం గారు వస్తానండి. ఆ మేడం కూడా రాలేదు. ఈ ఫ్యాక్టరీ మేడకి ఆపేయాలండి. ఆపేసి మా దగ్గరకు వచ్చి, మా నేవరగాడికి వచ్చి ఎంతో కొంత ఏం చెప్తాలో అంటే అది చెప్పండి. మాకు న్యాయం చేయాలి, మాకు ఊరు కావాలా. లేదంటే మేము ఊరు వద్దంటే మాకు ఎక్కడొకటి తీసుకెళ్ళి బీచ్ని పెట్టియండి, పర్వాలేదు. బీచ్ని పెట్టియండి, మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఏదో ఒకటి చేయండి. ఊరు మాకు కావాలా, మా చంద్రం మాకు కావాలా. ఎవరి దొబ్బు మా ఆశపడలేదు, ఎవరి పేసోట్లు మాకు వద్దు. మా ఊరు మా చంద్రం మాకు న్యాయం చెయ్యాలా. అనిత మేడమ్మ అని పెట్టినందుకు మాకు ఈ తిప్పలెట్టి బలాసులు పెట్టిస్తుంది. 18 ఏళ్ళు వచ్చి పోలన్నా మానుకోయని అనిత మేడం నమ్ముకోయి అనిత మేడంకి నమ్మి ఓటు వేసినందుకు మమ్మల్ని 3 నెలలు ఇలా ఏడిపిస్తుంది. మా చంద్రమే మాకు కావాలా, మాకు ఫ్యాక్టరీ వద్దు, మాకు దొబ్బొద్దు, మాకు ధనం వద్దు. మా ఫ్యాక్టరీ మార్పించి మా చంద్రం మాకు అప్పచెప్పాలా, మా ఫ్యాక్టరీ ఒప్పాలా. అంతవరకు కాక మా జీవితాలు అనిత మేడం వచ్చినందుకు మా జీవితాలు పోయన్నా పేరన్నా తెచ్చుకుంటాం, కానీ మా పోరాటం మానం. అనిత మేడం అయితే ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈ ఫ్యాక్టరీ అయితే వద్దు, మా ఊరు మాకు ఉన్నవ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనే మాకు ఈ ఫ్యాక్టరీ అయితే వద్దని చెప్పి వీళ్ళు గంటాపదంగా అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ వస్తే మట్టుకి ఊరుకునేది లేదు, ఈ ఆందోళన మరింత తీవ్రత చేస్తామని చెప్తున్నారు. ఇంకా మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మా చెప్పు, ఏం కావాలి? మాకేమీ కాదండి, మా ఊరు మాకు కావాలి. ఈ ఫ్యాక్టరీ కట్టకూడదు. మాకి ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు జబ్బులు వస్తున్నాయి, చచ్చిపోతున్నాము, ఏర్చులు వస్తున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఏటమ్మా అక్క మాకు ఓటు అయ్యు అన్నది, చెల్లి మాకు ఓటు అయ్యు అన్నది, అన్న మాకు ఓటు అయ్యు అన్నది, తమ్ముడు మాకు ఓటు అయ్యు అన్నది, బాబు మాకు ఓటు అయ్యు అన్నది. ఇవాళ ఓటు వేసాము, వాళ్ళ కన్నా పిల్లలు కూడా నా పిల్లలు అన్నది. తాత నా తాత ఏమంటానా, నోక తాత ఏమంటానా నాకు అన్నది. అలాంటి ఓట్లు వేయించుకుంది. ఇవాళ ఊరు తీసి నాకు తయారైంది. మాకు మెచ్చగారులకి ఏమి న్యాయం చేస్తాలో చెయ్యండి, అంతవరకే. అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మాకైతే మటుకి న్యాయం చేకూరాలని చెప్పారు. అయితే ఈ మత్స్యకారులు ఈ గ్రామానికి అయితే మద్దతు పలకడానికి అయితే వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ అయితే మొత్తం అంతా వీళ్ళకైతే సాంఘీభావం తెలపడానికి అయితే వచ్చారు. మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్ లో. మొత్తం అంతా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వచ్చి రావడానికి అయితే ఒప్పుకోవచ్చు అంటున్న గ్రామస్తులకి అయితే సాంఘీభావం తెలపడానికి ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామస్తులు అయితే మట్టుకి ఎట్టి పరిస్థితుల్లోనే మాకైతే ఈ కంపెనీ వద్దు, మాకు వాళ్ళ డబ్బులు వద్దు, మా గ్రామాన్ని మా గ్రామంలాగా ఉంచండి అని చెప్పి అయితే వీళ్ళైతే గంటాపదంగా అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ నక్కపల్లి మండలం నుంచి, రాజేపేట గ్రామం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.